హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తో ఉంటే ఇప్పుడు మీకు ఫేషియల్ కంటే ఎక్కువ రిజల్ట్ వచ్చేది చూపిస్తాను. అనవసరంగా పార్లర్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా ఇంట్లో ఉన్న బ్రూ, మిల్క్, షుగర్, టమాటాతో ఇప్పుడు మీకు ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఇవే ఐటమ్స్ యూజ్ చేస్తున్నాను. నా హ్యాండ్ చూడండి, ఇప్పుడు నార్మల్ కలర్లోనే ఉంది కదా. సో ఈ ప్యాక్ అనేది మనము ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్కి వేసుకుంటున్నాను. ఇక్కడ బాగా పండిన టమాటాను, ఇలా రెడ్ కలర్లో ఉన్న టమాటాను తీసుకోవాలి. ఈ టమాటాను ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఈ షుగర్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే, ఈ టమాటోకి ఇలా షుగర్లో డిప్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫేస్ పైన స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేయడం వలన ఏమైనా ఫేస్ పైన మురికి ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా రుద్దుకోవాలన్నట్టు. ఒక స్క్రబ్ వల్లే మనము ఈ షుగర్ని ఇలా హ్యాండ్స్కి చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫేస్కి కూడా చేసుకోవాలి. ఈ షుగర్ ఇలా గరుకుగా ఉండడం వలన ఇది ఒక స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. పైగా ఇది బాగా పండిన టమాటా కాబట్టి ఈ జ్యూస్ కూడా యాడ్ అయ్యి టమాటా వల్ల మన స్కిన్కి గ్లో వస్తుంది. ఇలా ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ ఇది. ఇలా బాగా ఒక 2 to 3 minutes చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా షుగర్తో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బ్రూ యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగంత బ్రూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బ్రూ బౌల్లో కొంచెం అంతా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రూ, షుగర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిన్ని పచ్చి పాలు, రా మిల్క్ ఇందులో కలుపుతున్నాను. ఇలా టమాటాతో బాగా కలుపుకోవాలి. చూడండి, బ్రూ, మిల్క్, షుగర్ ఇలా కలిసిపోయాయి. తర్వాత మన హ్యాండ్ పైన ఇలా రుద్దుకోవాలి. ఇలా మొత్తం స్క్రబ్బింగ్ చేసుకోవడం వలన మన హ్యాండ్కి మరియు ఫేస్కి ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, చాలా సింపుల్ హోమ్ రెమెడీస్ ఇవన్నీ. సో ఇలా హ్యాండ్కి, ఫేస్కి, నెక్కి మనం ఎక్కడైనా బ్లాక్గా ఉన్న ప్లేసెస్లలో యూస్ చేయొచ్చు. ఇది బాగా ఒక 5 minutes ఇలా రుద్దుకోవాలి. ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత ఒక 5 minutes ఇది ఆరనివ్వాలి. ఒక 5 minutes ఆరిన తర్వాత మనము హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెము టైట్గా అవ్వాలన్నట్టు. మనం వేసుకున్న ప్యాక్ కొంచెము టైట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో మనకు 5 minutes సరిపోతుంది. 5 minutes తర్వాత వాష్ చేసేసుకోవాలి. చూడండి, హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ హ్యాండ్కి ప్యాక్ వేసాను, ఈ హ్యాండ్కి వేయలేదు. సో రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే కనిపిస్తుంది. ప్యాక్ వేసిన హ్యాండ్ కొంచెము వైట్గా, నీట్గా కనబడుతుంది. చూడండి, సేమ్ ఫేస్కి వేసుకున్న ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. లాస్ట్కు మళ్ళీ కొంచెం అంత బ్రూ తీసుకొని కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఫైనల్ టచ్అప్ అన్నట్టు ఒక ప్యాక్ లాగా వేసేసుకోవాలి. బ్రూ అండ్ మిల్క్ నార్మల్గా ప్యాక్ వేసి వదిలేసేయాలి. వాటిని ఏం రబ్ చేయకూడదు. ఇలా పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఇది కూడా చాలా టైట్గా అయిపోతుంది. ఇలా టైట్గా అయిన తర్వాత కడిగేసుకోవాలి.
చూడండి, హ్యాండ్ వాష్ అయిన తర్వాత చాలా వైట్‌గా మరియు నీట్‌గా కనబడుతుంది. చూసారా? ఫేస్ పైన ఏసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుందండి. నేనింకా హ్యాండ్ కూడా తూడ్చలేదు. ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియాలని లైవ్‌లోనే చూయిస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను. ఇందులో ఈజీగా అర్థమైపోతుంది ఏ హ్యాండ్‌కి ప్యాక్ వేశానో, ఏ హ్యాండ్‌కి వేయలేదో. సో, ప్యాక్ వేయని హ్యాండ్‌కి వాటర్ అనేది అసలు రిమూవ్ కాలేదు. చాలా బ్లాక్‌గా కూడా కనబడుతుంది. ప్యాక్ వేసిన హ్యాండ్‌కి నీట్‌గా వాటర్ రిమూవ్ అయిపోయింది. ఇలా స్కిన్ పైన వాటర్ ఎయ్యగానే ఈజీగా జారిపోతుంది. అంత స్మూత్ అయిపోతుంది మన స్కిన్. చూస్తున్నారు కదా! సేమ్ ఇలాగే ఫేస్ పైన, నెక్ పైన కూడా అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.